Now Flynn is saying to look over in here, but I don't see what we're looking for. హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది రీసెంట్ గా వచ్చిన ట్రాన్ ఏరిస్ మూవీని చూసే ఉంటారు. అలాగే ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన ట్రాన్ మరియు ట్రాన్ లెగసీ మూవీస్ గురించి కూడా వినే ఉంటారు. కానీ 1982లో వచ్చిన ట్రాన్ కి 2010లో వచ్చిన ట్రాన్ లెగసీ మూవీకి మధ్య ఉన్న గ్యాప్ ని ఫిల్ చేస్తూ ఈ ఫ్రాంచైజ్ లో ట్రాన్ అప్రైజింగ్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా వచ్చింది. ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది. అలాగే 1982లో వచ్చిన ఫస్ట్ ట్రాన్ మూవీని కూడా చాలా తక్కువ మంది చూసుండుంటారు. ఒకవేళ మీరు రీసెంట్ గా వచ్చిన ట్రాన్ ఏరిస్ మూవీ తప్ప ఈ ఫ్రాంచైజ్ లో మిగతా దేన్ని మిస్ అయినా మరేం పర్వాలేదు. ఎందుకంటే ఈ వీడియోలో ట్రాన్ టైమ్ లైన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్రాంచైజ్ లో భాగంగా వచ్చిన ఏ మూవీలో ఏం జరిగిందో డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. ఈ మూవీస్ లో అలాగే మన ఎక్స్ప్లెనేషన్ లో కూడా ప్రోగ్రామ్స్ అనే పదాన్ని ఎక్కువగా వాడే అవకాశం ఉంటుంది. This is all a mistake. I'm just a compound interest program. This program has no disk. Master control program. డిజిటల్ వరల్డ్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనే దానికి మీనింగ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా సరే ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఏంటివి, వాటి పర్పస్ ఏంటి అనే వాటిని షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే ప్రోగ్రామ్ అనే దానికి అర్థం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇలా చెప్తే ఏమర్థమైంది భయ్యా అంటారా? ఓకే, అయితే మన రియల్ లైఫ్ లో ఉండే ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. మనందరం ఎలక్ట్రానిక్ డివైజెస్ అయిన ల్యాప్టాప్, కంప్యూటర్ లేదా వాటి కంటే మోర్ ఎఫిషియెంట్ అండ్ హై ప్రాసెసింగ్ పవర్ ఉన్న మొబైల్ ఫోన్స్ ని ఖచ్చితంగా వాడుతూ ఉంటాం. మీరు ఈ డివైజెస్ ని యూజ్ చేసి ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయొచ్చు, అలాగే ఏవైనా ఫైల్స్ ని సేవ్ చేసుకోవచ్చు, వాటిని డిలీట్ చేయొచ్చు కూడా. మీరేం చేయాలనుకున్నా సింపుల్ గా ఒక బటన్ ని క్లిక్ చేస్తారు. కానీ దాని వెనకాల సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే దేని తర్వాత ఏది జరగాలి అనే కొన్ని కమాండ్స్ రన్ అవుతాయి. మీకు కావాల్సిన పని పూర్తయ్యేలా ఆ కమాండ్స్ అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేసేదే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేసే వాళ్లే ప్రోగ్రామర్స్ లేదా డెవలపర్స్. ప్రోగ్రామ్స్ కి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రీ డిటర్మైన్డ్ గా ఉంటాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అనేవి వాటికి అసైన్ చేయబడిన పర్పస్ అంటే అవి చేయాల్సిన యాక్షన్స్ నుంచి డీవియేట్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కలిపి ఒక ఫంక్షనింగ్ యూనిట్ ని ఫామ్ చేస్తాయి. దానినే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మీ ఫోన్ లో ఉండే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అలాగే ల్యాప్టాప్స్ లో ఉండే విండోస్, లైనెక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. మన డివైజెస్ లో మనకు కావాల్సిన పని చేసి పెట్టే ఈ ప్రోగ్రామ్స్ మనకి కనపడకపోయినప్పటికీ వాటి డిజిటల్ వరల్డ్ లో అవి ఎలా ఉంటాయి? ఒకవేళ ఆ డిజిటల్ వరల్డ్ లోకి యూజర్ అంటే ప్రోగ్రామర్ వెళ్ళగలిగితే తనకి కలిగే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మనకి కావాల్సిన ఫంక్షనింగ్ యూనిట్ ని ఫామ్ చేసే ప్రోగ్రామ్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడై సెల్ఫ్ అవేర్నెస్ ని పొందగలిగితే వచ్చే పరిణామాలేంటి? యూజర్స్ డిజిటల్ వరల్డ్ లోకి వెళ్ళగలిగి డిజిటల్ వరల్డ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ రియల్ వరల్డ్ లోకి రాగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ ట్రాన్ ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. అలాగే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్రోగ్రామ్స్ అని చెప్తూ ఏదో బైనరీ కోడ్ ని చూపిస్తే మనకు అర్థం కాదు కాబట్టి ఆ డిజిటల్ వరల్డ్ లో ప్రోగ్రామ్స్ అనేవి హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా బిహేవ్ చేస్తాయి అని చూపించడానికి వ్యూవర్ కన్వీనియన్స్ కోసం సినిమాటిక్ లిబర్టీతో వాటిని కూడా హ్యూమన్ ఫామ్ లో మనకి చూపిస్తారు. దీంట్లో మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ట్రాన్ ఫ్రాంచైజ్ లో భాగంగా వచ్చిన మూవీస్ అండ్ యానిమేటెడ్ సిరీస్ లో ఏం జరిగిందో చూసేద్దాం. మొదటగా 1982లో వచ్చిన ట్రాన్ మూవీ. కెవిన్ ఫ్లిన్ అనే ఒక బ్రిలియంట్ ప్రోగ్రామర్ ఎన్కామ్ అనే టెక్నాలజీ కంపెనీకి వర్క్ చేస్తూ చాలా వీడియో గేమ్స్ ని డిజైన్ చేస్తాడు. కానీ ఆ తర్వాత ఆ కంపెనీలోకి చేరిన ఎడ్ డిలింజర్ అనే అతను తన ఐడియాస్ ని దొంగతనం చేసి అవి తనవే అని ప్రాజెక్ట్ చేస్తూ ఫ్లిన్ ని బయటికి పంపించేస్తాడు. ఈ డిలింజర్ క్రియేట్ చేసిన ప్రోగ్రామే మాస్టర్ కంట్రోల్ ప్రోగ్రామ్, షార్ట్ గా ఎంసిపి. డిలింజర్ ఎంసిపిని మొదట ఒక సింపుల్ చెస్ ప్రోగ్రామ్ గా క్రియేట్ చేస్తాడు. తరువాత దానిని ఒక పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ గా ఎక్స్పాండ్ చేయడంతో కొంత టైం వచ్చేసరికి ఎంసిపి మిగతా ప్రోగ్రామ్స్ ని కంట్రోల్ చేస్తూ వాటి ఫంక్షన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఎన్కామ్ సిస్టమ్ పై పూర్తిగా కంట్రోల్ ని తెచ్చుకుంటుంది.
అది ఎన్కామ్ కంపెనీ వరకే పరిమితం అవ్వకుండా రియల్ వరల్డ్ లో అప్పుడప్పుడే క్రియేట్ చేయబడుతున్న వేరే సిస్టమ్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. దానికి పనికొస్తాయి అనుకునే ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ ని అబ్జర్వ్ చేసుకోవడం, పనికిరావు అనుకునే ప్రోగ్రామ్స్ ని ఆ ఎన్కామ్ కంపెనీలో తను కంట్రోల్ చేస్తున్న సిస్టమ్ లో బంధించి అది ఎన్స్లేవ్ చేసిన ప్రోగ్రామ్స్ ని ట్రైన్ చేయించి అవి ఒకటితో ఒకటి కొట్టుకునేలా గేమ్స్ ని కండక్ట్ చేయిస్తూ ఉంటుంది. ఇలా ఎంసీపీ డిజిటల్ వరల్డ్ ని కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ వరల్డ్ లో కూడా వచ్చి గవర్నమెంట్ ని కూడా కంట్రోల్ చేద్దామని అనుకుంటుంది. దానికి గాను తనని క్రియేట్ చేసిన డెలింజర్ ని కూడా తను థ్రెటన్ చేస్తూ ఎంసీపీ చెప్పిన పనిని చేసేలా డెలింజర్ ని వాడుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఎన్కామ్ నుంచి బయటికి వచ్చిన ఫ్లిన్ గేమ్ స్టోర్ ని పెట్టుకుని డిలింజర్ తనవి అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసుకున్న గేమ్స్ అన్ని నిజానికి తనే క్రియేట్ చేశాడు అని ప్రపంచానికి ప్రూవ్ చేసేలా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎన్కామ్ సిస్టమ్ లో దొరుకుతుందేమోనని దానిని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫ్లిన్ ఒక బ్రిలియంట్ ప్రోగ్రామర్ అయినప్పటికీ తను ఎంతలా ట్రై చేసినా అప్పటికే బాగా పవర్ఫుల్ గా మారిన ఎంసీపీ తనని ఎన్కామ్ సిస్టమ్ ని హ్యాక్ చేయనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. ఇదే టైంలో ఇంకా ఎన్కామ్ లోనే పనిచేస్తున్న తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ కంపెనీని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాంట్లో ఉన్న రీసెర్చ్ డివిజన్ లో పనిచేస్తున్న ఇంకో ప్రోగ్రామర్ కలిసి మ్యాటర్ ని డిజిటలైజ్ చేసేలాగా, అంటే రియల్ వరల్డ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని డిజిటల్ ప్రపంచంలోకి పంపించడానికి కావాల్సిన టెక్నాలజీని కనిపెడతారు. ఎంసీపీ ఎన్కామ్ పై పూర్తిగా కంట్రోల్ ని గెయిన్ చేయడంతో డిలింజర్ వాళ్ళెవరికి తెలియకుండా ఏదో చేస్తున్నాడు అనుకున్న ఫ్లిన్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన కరెంట్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎన్కామ్ సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్న ఫ్లిన్ కి హెల్ప్ చేయాలనుకుంటుంది. దాంతో వాళ్ళ ముగ్గురు కలిసి ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా ఎన్కామ్ సెక్యూరిటీ సిస్టమ్ ని క్రాక్ చేస్తూ కంపెనీలోకి ఎంటర్ అవుతారు. This guy's a little like Santa Claus. Now that is a big door. ఆ కంపెనీ రీసెర్చ్ డివిజన్ లో కూర్చుని ఎవరికి తెలియకుండా ఎన్కామ్ సిస్టమ్ ని హ్యాక్ చేద్దామని ఫ్లిన్ ట్రై చేస్తూ ఉంటే తనని హ్యాక్ చేయడానికి ఫ్లిన్ ఆ కంపెనీలోకి వచ్చాడు అని తెలుసుకున్న ఎంసీపీ ఆ కంపెనీ డిజైన్ చేసిన ఆబ్జెక్ట్స్ ని డిజిటల్ ప్రపంచంలోకి పంపించే డివైస్ ని యూజ్ చేస్తూ ఫ్లిన్ ని ఎన్కామ్ సిస్టమ్ లోకి తనని పంపించేలా డిజిటలైజ్ చేస్తుంది. ఆ డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిన ఫ్లిన్ కి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన లోరా కరెంట్ బాయ్ ఫ్రెండ్ అయిన యాలన్ కూడా కనిపిస్తారు. This is Flynn, the one who busted me out. కానీ నిజానికి వాళ్ళు ఫ్లిన్ లా బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. యూజర్స్ అంటే ప్రోగ్రామర్స్ అయిన యాలన్ అండ్ లోరా చేత క్రియేట్ చేయబడిన ప్రోగ్రామ్స్ అవి. డిజిటల్ ప్రపంచంలో ప్రోగ్రామ్స్ బిహేవియర్ ఎలా ఉంటుందో రిప్రజెంట్ చేయడానికి వాటిని క్రియేట్ చేసిన యూజర్స్ లాగానే అవి కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయని ప్రోగ్రామ్స్ ని వాటి యూజర్స్ ఫామ్ లో మనకి కనిపించేలా చేస్తారన్నమాట. You believe in the users? Yeah, sure. If I don't have a user, then who wrote me? ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఎంసీపీ ఎన్స్లేవ్ చేయడంతో అవి వాటి ప్రైమరీ ఫంక్షన్స్ ని వదిలేసి ఎంసీపీ కోసం పనిచేయడం లేదా అది కండక్ట్ చేసే గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. డిజిటలైజ్ అయిన ఫ్లిన్ మొదట అసలు అక్కడ ఏం జరుగుతుందో నమ్మలేకపోతాడు. కానీ తను అక్కడి నుంచి బయటపడి రియల్ ప్రపంచంలోకి రావాలి కాబట్టి ఎంసీపీని డిస్ట్రాయ్ చేస్తూ అక్కడ బంధింపబడిన ప్రోగ్రామ్స్ అన్నిటిని ఫ్రీ చేద్దామని అనుకుంటాడు. రియల్ వరల్డ్ లో తన ఫ్రెండ్స్ అయిన యాలన్, లోరా, మిగతా ప్రోగ్రామర్స్ చేత క్రియేట్ చేయబడిన ప్రోగ్రామ్స్ హెల్ప్ తీసుకుంటూ ఎలాగోలా కష్టపడి ఎంసీపీని డిస్ట్రాయ్ చేసి అక్కడున్న ప్రోగ్రామ్స్ అన్నిటిని ఫ్రీ చేస్తూ తను ఆ డిజిటల్ ప్రపంచంలో నుంచి రియల్ వరల్డ్ లోకి వచ్చేయగలుగుతాడు. తను బయటికి వచ్చిన తర్వాత డిలింజర్స్ చేసిన దొంగతనాల గురించి ప్రపంచానికి తెలిసేలా చేసి డిలింజర్ అరెస్ట్ అయ్యేలా చేసి తనే ఇప్పుడు ఎన్కామ్ కి కొత్త హెడ్ గా మారతాడు. ఇది 1982లో ట్రాన్ మూవీలో జరిగే స్టోరీ. ఆ తర్వాత 2012లో వచ్చిన ట్రాన్ అప్రైజింగ్ యానిమేటెడ్ సిరీస్. దీంట్లో ఏం జరిగిందో చూద్దాం. ఫ్లిన్ గేమ్స్ ని డిజైన్ చేస్తూ ఉంటాడు కాబట్టి తను డిజైన్ చేసే గేమ్స్ కోసమే తను ఒక డిజిటల్ సిస్టమ్ ని కూడా క్రియేట్ చేస్తాడు. తను క్రియేట్ చేసిన డిజిటల్ సిస్టమ్ కి తను గ్రిడ్ అని పేరు పెడతాడు. He called it the Grid, a digital utopia filled with infinite possibilities. మ్యాటర్ ని డిజిటల్ ప్రపంచంలోకి ప్రొజెక్ట్ చేసే టెక్నాలజీ అప్పటికే క్రియేట్ చేయబడింది కాబట్టి ఫ్లిన్ తను క్రియేట్ చేసిన డిజిటల్ ప్రపంచమైన ఆ గ్రిడ్ లోకి తను వెళ్లడమే కాకుండా ఆ గ్రిడ్ ని ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ గా డిజైన్ చేయడానికి ఉపయోగపడేలా తన కాన్షియస్నెస్ తో ఉండే ఒక డిజిటల్ కాపీని క్రియేట్ చేస్తాడు. తన డిజిటల్ కాపీకి తను పెట్టుకున్న పేరు Codified Likeness Utility. That's right. కోడిఫైడ్ లైక్నెస్ యూటిలిటీ, షార్ట్ గా క్లూ.
అలాగే తన డిజిటల్ ప్రపంచమైన ఆ గ్రిడ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్లిన్ ఒక సెక్యూరిటీ ప్రోగ్రామ్ ని కూడా డిజైన్ చేస్తాడు. ఫ్లిన్ క్రియేట్ చేసిన ఆ సెక్యూరిటీ ప్రోగ్రామ్ పేరే Tron! It fights for the users. He sure does. ట్రాన్. మొదట్లో కొంతకాలం ఆ డిజిటల్ ప్రపంచంలో అంతా బానే ఉంటుంది. ఫ్లిన్ డిజిటల్ కాన్షియస్నెస్ అయిన క్లూకి డిజిటల్ ప్రపంచాన్ని పర్ఫెక్ట్ సిస్టమ్ గా మార్చడం అనేది క్లూకి ఇవ్వబడిన ప్రైమరీ ఫంక్షన్ అవడంతో దానిని సాధించడానికి తనని తాను ఎక్స్పాండ్ చేసుకుంటూ క్లూ ఫ్లిన్ అథారిటీని ఓవర్త్రో చేస్తూ ఆ గ్రిడ్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేస్తాడు. ఆ ప్రపంచాన్ని కాపాడడానికి క్రియేట్ చేయబడిన సెక్యూరిటీ ప్రోగ్రామ్ అయిన ట్రాన్ క్లూ నుంచి ఫ్లిన్ ఎస్కేప్ అయ్యేలా తనకి హెల్ప్ చేస్తూ క్లూని న్యూట్రలైజ్ చేయడానికి తనతో ఫైట్ లోకి దిగుతాడు. ఫ్లిన్ ఎస్కేప్ అవ్వగలిగినప్పటికీ క్లూ ట్రాన్ ని న్యూట్రలైజ్ చేయడంతో చేసేదేమీ లేక తనని తాను కాపాడుకోవడానికి ట్రాన్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోతాడు. ట్రాన్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోవడంతో ఆ ప్రపంచంలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ట్రాన్ ఎక్స్టెర్మినేట్ అంటే చనిపోయాడని అనుకుంటాయి. ఆ గ్రిడ్ లోనే ఒక రిమోట్ లొకేషన్ లో ఆర్గాన్ అనే ఒక సిటీ ఉంటుంది. దాంట్లో ఉండే ప్రోగ్రామ్స్ ప్రైమరీ ఫంక్షన్ ఆ గ్రిడ్ కి సంబంధించిన మెకానికల్ వర్క్స్ చేస్తూ ఉండడం. ఎంతో పీస్ఫుల్ గా ఉండే ఆ ఆర్గాన్ సిటీపై కూడా క్లూ తన అధికారాన్ని చేజెక్కించుకోవడానికి అటాక్ చేయిస్తాడు. అదే సిటీలో ఉంటున్న బెక్ అనే ఒక యంగ్ మెకానిక్ ప్రోగ్రామ్ క్లూకి అగేనెస్ట్ గా ఫైట్ చేయడానికి డిసైడ్ అవుతాడు. బెక్ తన ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచుకుంటూ క్లూకి సంబంధించిన యాక్టివిటీస్ ని అడ్డుకుంటూ ఉండడంతో అప్పటి వరకు చనిపోయాడు అనుకుంటున్న ట్రాన్ బెక్ ని కలిసి తను క్లూకి అగేన్స్ట్ గా ఎందుకు ఫైట్ చేయాలనుకుంటున్నాడో తన మోటివేషన్ ని తెలుసుకుంటాడు. తన ఫ్రెండ్ ని కోల్పోయిన బెక్ క్లూని ఆపడానికి బలంగా డిసైడ్ అయ్యాడని తెలుసుకున్న ట్రాన్ బెక్ ని నెక్స్ట్ ట్రాన్ గా ట్రైన్ చేస్తానని చెప్తాడు. గ్రిడ్ ని కాపాడడానికి ఒక సెక్యూరిటీ ప్రోగ్రామ్ గా క్రియేట్ చేయబడిన ట్రాన్ తన రీప్లేస్మెంట్ గా ఒక యంగ్ ప్రోగ్రామ్ ని ఎంచుకోవడానికి కారణం తనకి క్లూకి మధ్య జరిగిన ఫైట్ లో ట్రాన్ బాగా డ్యామేజ్ అవడంతో తన లైఫ్ సైకిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఏదో ఒక టైంలో తను కూడా టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తనకి రీప్లేస్మెంట్ గా నెక్స్ట్ ట్రాన్ గా ఎవరినో ఒకరిని ఎంచుకోవడానికి తను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటాడు. క్లూని ఆపడం అనేది బెక్ కి చాలా పర్సనల్ గా అవడమే కాకుండా బెక్ చాలా స్కిల్ఫుల్ గా ఉండడంతో ట్రాన్ బెక్ కి తన డిజిటల్ డిస్క్ ని ఇస్తాడు. ఇదే ఈ ట్రాన్ ప్రపంచంలో ఐడెంటిటీ డిస్క్. అంటే ఇప్పుడు మనందరికీ ఆధార్ కార్డు ఉన్నట్టే ఆ ప్రపంచంలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఈ డిస్క్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఆబ్జెక్ట్. ఆ ప్రపంచంలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఈ డిస్క్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్ కి సంబంధించిన కోడ్, అంటే అది ఎలా వర్క్ అయ్యిద్ది, దాని ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ లైఫ్ సైకిల్లో అది గెయిన్ చేసిన మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ప్రోగ్రామ్ కి సంబంధించిన పర్మిషన్స్, సిస్టమ్ యాక్సెస్, ఇలాంటివన్నీ ఆ డిస్క్ లో స్టోర్ అయి ఉంటాయి. ఇదే కాకుండా క్లూ ఆ గ్రిడ్ పై కంప్లీట్ కంట్రోల్ ని చేజెక్కించుకున్న తర్వాత ప్రోగ్రామ్స్ ఒకదానితో ఒకటి కొట్టుకునేలా గేమ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఫస్ట్ ట్రాన్ మూవీలో ఎంసీపీ చేసినట్టుగా అనమాట. ఆ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్స్ కి సంబంధించిన కాంబాట్ డేటా కూడా ఆ డిస్క్స్ పై ఇంప్రింట్ అవుతూ ఉంటుంది. An identity disc. Everything you do or learn will be imprinted on this disc. ట్రాన్ తన డిస్క్ లో భాగమైన ఐడెంటిటీ పార్ట్ ని బెక్ కి ఇవ్వడంతో ఇంకా ఎన్హాన్స్డ్ ఎబిలిటీస్ తో బెక్ క్లూకి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అది చూసిన ఆ ప్రపంచంలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ట్రాన్ మళ్ళీ తిరిగొచ్చాడేమో అని మొదట అనుకున్నప్పటికీ క్లూ కంట్రోల్ ని ఛాలెంజ్ చేస్తున్న రెనగేడ్ అనే ఒక మాస్క్డ్ విజిలాంటీగా బెక్ మారతాడు. అది అలా కొంతకాలం జరిగిన తర్వాత ట్రాన్ రోజు రోజుకి బలహీనపడడంతో ఆ డిజిటల్ వరల్డ్ లో ఏదైనా ప్రోగ్రామ్ లైఫ్ సైకిల్స్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన కోడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని డేటాని రిమూవ్ చేసి ప్రోగ్రామ్ మొత్తాన్ని క్లెన్స్ చేసి మళ్ళీ దానిని రీపర్పస్ చేయొచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రోగ్రామ్ లో డ్యామేజ్ అయిన పార్ట్స్ ని రీప్లేస్ చేయడం అనమాట. అలా చేస్తే ట్రాన్ తన ఐడెంటిటీని కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ చనిపోవడం కంటే అది బెటరే కదా అని బెక్, ట్రాన్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని ప్రోగ్రామ్స్ ని క్లెన్స్ చేసే మెషిన్ ఉన్న బేస్ లోకి వెళ్లి ట్రాన్ క్లెన్సింగ్ ని కంప్లీట్ చేస్తారు. దాంతో ఇప్పుడు ట్రాన్ అండ్ రెనగేడ్ ఇద్దరు కలిసి క్లూకి అగేన్స్ట్ గా పనిచేయడానికి రెడీ అవుతూ ఉంటే క్లూ అక్కడ ఆర్గాన్ ని టేక్ ఓవర్ చేయడానికి తన మ్యాసివ్ ఆర్మీతో బయలుదేరతాడు. ఇది అప్రైజింగ్ సిరీస్ లో వచ్చిన స్టోరీ. యానిమేటెడ్ సిరీస్ బానే ఉన్నప్పటికీ లో రేటింగ్స్ ఉండడం వలన డిస్నీ సెకండ్ సీజన్ ని కంటిన్యూ చేయలేదు. ఇంకా దీని తర్వాత కంటిన్యూ అయ్యే స్టోరీనే 2010 లో వచ్చిన ట్రాన్ లెగసీ మూవీ. తను క్రియేట్ చేసిన డిజిటల్ ప్రపంచమైన గ్రిడ్ గురించి ఫ్లిన్ తన కొడుకైన శామ్ కి కథలుగా చెబుతున్న సీన్ తో ఈ మూవీ మొదలవుతుంది. తర్వాత రోజు శామ్ ని తన ఆర్కేడన్ కి తీసుకువెళ్లి తను ఎప్పుడు ఆడే గేమ్ ని వాళ్ళిద్దరూ కలిసి ఆడదామని చెప్పి తన వర్క్ చేసుకోవడానికని ఫ్లిన్ ఆ రోజు రాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన ఫ్లిన్ మళ్లీ తిరిగి రాడు. You can have a crack at the old man's high score. First game's on me.
Can we play doubles? On the same team? We're always on the same team. ఫ్లిన్కి ఏమైందో తెలియక తను ఆ ప్రపంచం నుంచి సడన్ గా డిసప్పియర్ అయిపోయాడని తన గురించి న్యూస్లో పబ్లిష్ అవుతుంది. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత శామ్ పెరిగి పెద్దవాడవుతాడు. తన ఫాదర్ ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన ఎన్కామ్ కంపెనీని ఇప్పుడున్న మేనేజ్మెంట్ రన్ చేస్తున్న విధానం నచ్చని శామ్ ఎన్కామ్ కంపెనీ కొత్తగా డిజైన్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ని వాళ్ళు ప్రపంచానికి అనౌన్స్ చేద్దాం అనుకున్న అదే రోజు ఆ కంపెనీలోకి బ్రేక్ ఇన్ అయి ఆ ఓఎస్ ని ఇంటర్నెట్ లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్న తను అరెస్ట్ అవుతాడు. తన ఫాదర్ ఫ్రెండ్ అయిన యాలన్, అదే ఫస్ట్ మూవీలో కూడా ఫ్లిన్ కి ఎంసీపీని హ్యాక్ చేయడానికి హెల్ప్ చేస్తాడు కదా, This guy's a little like Santa Claus. అతనే ఇప్పుడు ముసలోడైపోతాడు. తను శామ్ ని బయటికి తీసుకువచ్చి తన ఫాదర్ ఆర్కేడన్ నుంచి అంతకు ముందు రోజే తనకొక మెసేజ్ వచ్చిందని చెప్తాడు. వద్దు అనుకుంటూనే శామ్ అసలు అదేంటో తెలుసుకోవడానికి బాగా పాతబడిపోయిన ఆ ఆర్కేడన్ లోకి వెళ్తాడు. ఇక్కడే శామ్ కి ఆ ఆర్కేడన్ లోనే ఎవ్వరికీ కనపడకుండా ఉండేలా డిజైన్ చేయబడిన బేస్మెంట్ గురించి తెలుస్తుంది. దాంట్లోకి వెళ్లి అక్కడే ఉన్న సిస్టమ్ ని యాక్టివేట్ చేసి అది ప్రెజెంట్ చేసిన ప్రోగ్రామ్ ని రన్ చేయడంతో క్వాంటమ్ టెలిపోర్టేషన్ డివైస్ యాక్టివేట్ అవుతుంది. అదే మ్యాటర్ ని డిజిటలైజ్ చేసే మెషిన్. ఫస్ట్ మూవీలో ఫ్లిన్ ఎన్కామ్ సిస్టమ్ లోకి ఎలా సక్ చేయబడ్డాడో ఇప్పుడు శామ్ కూడా గ్రిడ్ లోకి అలాగే టెలిపోర్ట్ అయిపోతాడు. ఏదో జరగకూడనిది జరిగింది అని రియలైజ్ అయిన శామ్ పరిగెత్తుకుంటూ ఆ ఆర్కేడన్ నుంచి బయటికి వచ్చి చూస్తే అది తనకి తెలిసిన ప్రపంచంలో కాకుండా ఏదో ఒక అడ్వాన్స్డ్ సిటీలా కనపడుతుంది. అదే టైంలో క్లూ కోసం పనిచేస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ అట్నుంచి వెళ్తూ ఉండడంతో వాళ్ళు శామ్ ని క్యాప్చర్ చేస్తారు. డిజిటల్ ప్రపంచంలో ఉండే ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఉండాల్సిన ఐడెంటిటీ డిస్క్ శామ్ దగ్గర లేకపోవడంతో తనకంటూ ఒక ఐడెంటిటీ డిస్క్ ని అసైన్ చేసి క్లూ కండక్ట్ చేస్తున్న గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేలా ఫోర్స్ చేస్తారు. శామ్ ఎలాగోలా కష్టపడి 2 రౌండ్స్ క్లియర్ చేసినప్పటికీ తర్వాత గేమ్లో తనకి అపోనెంట్ గా వచ్చిన ప్రోగ్రామ్ శామ్ ఒక డిజిటల్ ప్రోగ్రామ్ కాదని, నిజానికి తనకు యూజర్ అని తెలుసుకుంటుంది. శామ్ ఒక ప్రోగ్రామ్ కాదని వాళ్ళకి తెలియడంతో ఆ గేమ్స్ ని కండక్ట్ చేస్తున్న క్లూ దగ్గరికి శామ్ ని తీసుకువెళ్తారు. క్లూని మొదటిసారిగా చూసిన శామ్ కి చిన్నప్పుడు తను చివరిసారిగా చూసిన తన నాన్న కనిపించకుండా పోయే ముందు ఎలా అయితే ఉన్నాడో క్లూ కూడా అలాగే ఉండడంతో తను ఇక్కడికి వచ్చి ట్రాప్ అయిపోయాడేమో అని, తనని అక్కడి నుంచి తిరిగి రియల్ ప్రపంచంలోకి తీసుకువెళ్లడానికే యాలన్ కి ఆ మెసేజ్ ని పంపించాడేమో అని శామ్ అనుకుంటాడు. కానీ శామ్ షాక్ అయ్యేలాగా క్లూ తను శామ్ ఫాదర్ కాదని, తన ఫాదర్ ని చంపినట్టుగానే శామ్ ని కూడా తను ఇప్పుడు చంపబోతున్నాడని, తనకి అగెయిన్స్ట్ గా శామ్ ని లైట్ సైకిల్ మ్యాచ్ లో పార్టిసిపేట్ చేసేలా చేస్తాడు. ఈ మ్యాచ్ లో క్లూ శామ్ ని చంపేస్తాడేమో అన్న టైంలో కోరా అనే ఒక అమ్మాయి తనని రెస్క్యూ చేస్తుంది. అక్కడి నుంచి తనని తప్పించి కోరా శామ్ ఎవరినైతే వెతుక్కుంటూ వచ్చాడో తన దగ్గరికి తీసుకువెళ్తుంది. తనే శామ్ ఫాదర్ అయిన కెవిన్ ఫ్లిన్. ఫ్లిన్ క్రియేట్ చేసిన ఈ గ్రిడ్ లో కొన్ని గంటలు జరిగితే బయట కొన్ని నిమిషాలే అవుతుంది కాబట్టి అక్కడికి వచ్చి ట్రాప్ అయిపోయి దాదాపు 20 సంవత్సరాలు అవడంతో ఫ్లిన్ చాలా ఏజ్డ్ గా కనపడతాడు. వాళ్ళిద్దరూ రీయునైట్ అయిన తర్వాత ఫ్లిన్ శామ్ తో అసలు తను శామ్ ని వదిలేసి ఈ గ్రిడ్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ట్రాప్ అయిపోయాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను క్రియేట్ చేసిన ఈ డిజిటల్ ప్రపంచంలో ఎవ్వరూ క్రియేట్ చేయకుండానే ISO అనే కొన్ని ప్రోగ్రామ్స్ వాటంతటవే మేనిఫెస్ట్ అయ్యాయని, యూజర్ చేత క్రియేట్ చేయబడకుండా వాటంతటవే క్రియేట్ అయిన ఈ ISOs హ్యూమన్స్ రియల్ ప్రపంచంలో ఎలా ఇవాల్వ్ అయ్యారో ఇవి కూడా అలాగే ఇక్కడ ఇవాల్వ్ అవుతూ వస్తున్నాయని, ఈ డిజిటల్ ప్రపంచాన్ని పర్ఫెక్ట్ సిస్టమ్ గా డిజైన్ చేయడానికి తను తన డిజిటల్ కాన్షియస్నెస్ గా క్లూని క్రియేట్ చేసి ఉంచడంతో క్లూకి మాత్రం ఈ ISOs ఇంపర్ఫెక్షన్ గా తోచడంతో తను ISOs ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తూ అడ్డు వచ్చిన ట్రాన్ ని కూడా న్యూట్రలైజ్ చేసి ఫ్లిన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వకుండా తను అక్కడే ట్రాప్ అయిపోయేలా చేశాడని తను శామ్ తో చెప్తాడు. అలాగే రియల్ ప్రపంచంలో ఉన్న యాలన్ కి వచ్చిన మెసేజ్ ని కూడా పంపించింది క్లూనే. తను ఈ డిజిటల్ ప్రపంచాన్ని టేక్ ఓవర్ చేసినట్టుగానే రియల్ వరల్డ్ లో కూడా వచ్చి దానిని ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ గా మార్చాలని అనుకుంటాడు. కానీ ఫ్లిన్ గ్రిడ్ నుంచి బయటికి వెళ్లే పోర్టల్ ని క్లోజ్ చేసేయడంతో బయట నుంచి ఎవరైనా ఓపెన్ చేసి లోపలికి వస్తారేమో అని క్లూ ఆ మెసేజ్ ని పంపిస్తాడు. అది అందుకుని శామ్ ఇప్పుడు లోపలికి వచ్చాడు కాబట్టి తనని యూజ్ చేసుకుని క్లూ తన ఆర్మీతో రియల్ వరల్డ్ లోకి వెళ్దామని డిసైడ్ అవుతాడు.
క్లూ రియల్ వరల్డ్ లోకి వెళ్ళడానికి తనకి ఫ్లిన్ ఐడెంటిటీ డిస్క్ కావాలి. ఆ గ్రిడ్ ని క్రియేట్ చేసింది ఫ్లిన్నే కాబట్టి తన ఐడెంటిటీ డిస్క్ అనేది ఒక ప్రైమ్ డిస్క్ లాంటిది. దాంతోనే తను ఆ డిజిటల్ వరల్డ్ లో నుంచి రియల్ వరల్డ్ లోకి వెళ్ళగలడు కాబట్టి అది ఊరికే రాదు కాబట్టి అప్పటి వరకు తనకి దొరకకుండా అదే గ్రిడ్ లో దాక్కుని ఉన్న ఫ్లిన్ ని వెతికి పట్టుకునే ప్రయత్నం క్లూ మొదలు పెడతాడు. అలా జరిగిన ఒక అటాక్ లో తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు కోరాకి బాగా డ్యామేజ్ అవుతుంది. ఫ్లిన్ తనని రిపేర్ చేస్తాడు. అలాగే కోరా ISOs లో మిగిలిన లాస్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్ అని శామ్ తో చెప్తాడు. ఇలా క్లూ నుంచి ఎస్కేప్ అవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నంలో చాలా కాలం క్రితం తనని వదిలేసి వెళ్లిపోయిన తన ఫాదర్ తో శామ్ మళ్లీ రీకనెక్ట్ అవడమే కాకుండా ISO ప్రోగ్రామ్ అయిన కోరా మీద కూడా తనకి ఫీలింగ్స్ కలుగుతాయి. ఇంకా ముగ్గురు కలిసి ఆ డిజిటల్ ప్రపంచంలో నుంచి ఎస్కేప్ అవుదామని ఆ పోర్టల్ వైపు వెళ్తూ ఉండగా వాళ్ళ మీద శామ్ అక్కడికి వచ్చినప్పుడు గేమ్ లో తనకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తూ శామ్ ఒక యూజర్ అని తెలుసుకున్న ప్రోగ్రామ్ అయిన రిన్జ్లర్ మళ్లీ వాళ్ళపై ఇక్కడే అటాక్ చేస్తాడు. ఇక్కడే ఫ్లిన్ కి మనకి కూడా తెలిసే విషయం ఏంటంటే క్లూ కోసం వర్క్ చేస్తున్న ఈ రిన్జ్లరే ట్రాన్ అని. అవును, అప్రైజింగ్ యానిమేటెడ్ సిరీస్ లో పూర్తిగా మనకి చూపించకపోయినప్పటికీ ఆర్గాన్ పై అటాక్ చేయడానికి వెళ్లిన క్లూ ట్రాన్ ని క్యాప్చర్ చేసి తనని రీప్రోగ్రామ్ చేసి తన కోసమే పనిచేసే రిన్జ్లర్ అనే ప్రోగ్రామ్ గా రీపర్పస్ చేస్తాడనమాట. ఇక్కడ జరిగే పెద్ద ఫైట్ లో రిన్జ్లర్ తన ట్రూ ఐడెంటిటీ ట్రాన్ అని రియలైజ్ అవడంతో తను యూజర్స్ ని కాపాడడానికే ఒరిజినల్ గా డిజైన్ చేయబడ్డాడు కాబట్టి దానిని గుర్తు చేసుకుని ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ క్లూ నుంచి ఆ ముగ్గురిని కాపాడే ప్రయత్నంలో తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఉపయోగపడే పోర్టల్ దగ్గరికి ఆ ముగ్గురు ఎలాగోలా కష్టపడి చేరుకుంటారు. కానీ క్లూ తన ఆర్మీతో అక్కడికి రావడంతో తన కొడుకుని కాపాడడానికి ఫ్లిన్ క్లూతో మర్జ్ అయి తన ఆర్మీని తనని డిస్ట్రాయ్ చేస్తాడు. తన ఫాదర్ చనిపోవడాన్ని చూసి బాధపడినప్పటికీ ఇంక చేసేదేమీ లేక శామ్ కోరాతో కలిసి ఆ డిజిటల్ ప్రపంచమైన గ్రిడ్ నుంచి తన రియల్ వరల్డ్ లోకి తిరిగి వచ్చేస్తాడు. బయటికి వచ్చేసిన తర్వాత శామ్ ఆ ఆర్కేడెన్ దగ్గరికి తిరిగి వెళ్లి ఆ గ్రిడ్ మొత్తాన్ని ఒక డిజిటల్ కాపీ కింద ఒక డిస్క్ లోకి స్టోర్ చేసి దానిని తనతో పాటే ఉంచుకుంటాడు. మిగతా ప్రోగ్రామ్స్ లా కాకుండా డిజిటల్ ప్రపంచమైన గ్రిడ్ లో నేచురల్ గా ఇవాల్వ్ అయిన కోరా శామ్ తో కలిసి రియల్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత ఒక హ్యూమన్ లా తనకి అప్పటి వరకు తెలియని వండర్స్ ఎన్నిటినో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే యాలన్ హెల్ప్ తో ఎన్కామ్ కంపెనీ కూడా శామ్ హ్యాండ్ ఓవర్ లోకి వస్తుంది. ఇది ట్రాన్ లెగసీ మూవీలో జరిగిన స్టోరీ. దీని తర్వాత వచ్చిందే ట్రాన్ ఏరిస్. ఇప్పటి వరకు మనం చూసిన ఈ 3 పార్ట్స్ లో డిజిటల్ వరల్డ్, రియల్ వరల్డ్ రెండు సపరేట్ గా ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు యూజర్సే డిజిటల్ వరల్డ్ లోకి వెళ్తూ ఉంటారు. ఒకవేళ డిజిటల్ వరల్డ్ లో ఉండే ప్రోగ్రామ్స్ రియల్ వరల్డ్ లోకి రాగలిగితే దాని వలన జరిగే పరిణామాలు ఏంటి అనేదే ఈ ఏరిస్ మూవీ. డిజిటల్ వరల్డ్ లో ఉండే ప్రోగ్రామ్స్ రియల్ వరల్డ్ లోకి రావాలంటే వాళ్ళకి ఫిజికల్ ఫామ్ కావాలి. ఒకవేళ అది తీసుకోగలిగినా అది పర్మనెంట్ గా స్టేబుల్ గా ఉండాలి. అదేంటి ట్రాన్ లెగసీ మూవీలో కోరా వచ్చింది కదా అని మీరు అనొచ్చు. కోరా యూజర్స్ తో క్రియేట్ చేయబడకుండా ఆ గ్రిడ్ లో నేచురల్ గా ఇవాల్వ్ అయిన ఒక ప్రోగ్రామ్ కాబట్టి తను ఫిజికల్ వరల్డ్ లోకి మెటీరియలైజ్ అయిన తర్వాత ఆ ఫిజికల్ ఫామ్ లోనే స్టేబుల్ గా కంటిన్యూ అవ్వగలుగుతూ ఉంటుంది. కోరా లాంటి నేచురల్ గా ఇవాల్వ్ అయిన ఐసోస్ ని అర్థం చేసుకుని ఫ్లిన్ ప్రోగ్రామ్స్ రియల్ వరల్డ్ లో మెటీరియలైజ్ అయిన తర్వాత స్టేబుల్ గా ఉండగలిగే ఒక కోడ్ ని క్రియేట్ చేస్తాడు. అదే పర్మనెన్స్ కోడ్. ఆ కోడ్ లేకుండా డిజిటల్ వరల్డ్ లో నుంచి రియల్ వరల్డ్ లోకి వచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా 29 మినిట్స్ తర్వాత డీరెజల్యూట్ అయిపోతుంది. అంటే రియల్ వరల్డ్ కి అడాప్ట్ అవ్వలేక పూర్తిగా డిసింటిగ్రేట్ అయిపోవడం అనమాట. ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి పర్మనెన్స్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది అని వాళ్ళకి తెలిసినప్పటికీ అది క్రియేట్ చేసిన ఫ్లిన్ దశాబ్దాల క్రితమే డిసప్పీర్ అయిపోయాడు కాబట్టి ఆ పర్మనెన్స్ కోడ్ ఎక్కడుందో వెతికి పట్టుకుని దాన్ని వాడుకోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఇప్పుడు ఎన్కామ్ కంపెనీకి సీఈఓగా ఉన్న ఏవా కిమ్. తను పర్మనెన్స్ కోడ్ ని సాధించి సెంటియంట్ ఏఐ అంటే అచ్చం హ్యూమన్ లాగానే ఈ రియల్ వరల్డ్ లో ఉండగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి దాని ద్వారా హ్యుమానిటీకి హెల్ప్ అయ్యేలా ప్రపంచానికి మంచి చేయాలని చూస్తుంది. Artificial intelligence with their lives. Are you comfortable with this? So maybe what emerges from the unknown isn't so scary. What if its major malfunction is just benevolence? ఇంకా పర్మనెన్స్ కోడ్ కోసం వెతికే రెండవ వాడు జూలియన్ డిలింజర్. అవును, మొదటి సినిమాలో ఉన్న డిలింజర్ గ్రాండ్ సన్నే ఈ జూలియన్. ఏవా అనుకుంటున్నట్టుగా కాకుండా జూలియన్ పర్మనెన్స్ కోడ్ ని క్రాక్ చేసి సెంటియంట్ ఏఐని క్రియేట్ చేయగలిగితే దానిని ఒక పవర్ఫుల్ వెపన్ గా మార్చి ఏఐ సోల్జర్స్ లా మిలిటరీకి వాటిని సప్లై చేసి ఇంకా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు.
అది సాధించడానికి మనోడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడో తను అదే చేస్తాడు. అదే ఎంసీపీ, మాస్టర్ కంట్రోల్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయడం. తనిచ్చే కమాండ్స్ ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆ ఎంసీపీని ఒక లివింగ్ వెపన్ గా మార్చాలి అనే ఉద్దేశంతో జూలియన్ ఎంసీపీని డిజైన్ చేస్తాడు. తను అనుకుంటున్నట్టుగా ఎంసీపీని పర్ఫెక్ట్ చేశాను అనుకున్న తర్వాత ఆ ఫైనల్ వర్షన్ కి తను పెట్టిన పేరు ఏరిస్. Master Control Security Program from Dillinger's Grid. Ares, Seth Ares. God. Pleasure. Hey, that's nice. So Ares, like, as in the god of war, Ares? Yeah. జూలియన్ తను ఏ వెపన్స్ ని డిజైన్ చేయగలుగుతున్నాడు అని తన కస్టమర్స్ కి డెమో ఇవ్వడానికి కూడా మొట్టమొదటిగా తను 3D ప్రింట్ చేసి డిజిటల్ వరల్డ్ లో నుంచి రియల్ వరల్డ్ లోకి తీసుకొచ్చేది ఏరిస్ నే. తను ఇవ్వాలనుకున్న డెమో అయితే సక్సెస్ అవుతుంది. Military AI is the future. The question is not whether the car should be built. The car is being built right now. The question is, who's holding the keys? కానీ 29 మినిట్స్ తర్వాత ఏరిస్ డీరిజల్యూట్ అయిపోతాడు. ఒక లివింగ్ వెపన్ గా ఏరిస్ ని తయారు చేద్దామని జూలియన్ అనుకున్నప్పటికీ సెల్ఫ్ థింకింగ్ కేపబిలిటీ ఉన్న ఎంసీపీ అయిన ఏరిస్ హ్యూమన్ వరల్డ్ కి సంబంధించిన వండర్స్ అయిన ఆర్ట్, లిటరేచర్ లాంటి వాటిని అప్రిషియేట్ చేస్తూ హ్యూమన్ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పర్మనెన్స్ కోడ్ ని క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్న ఏవా గురించి కూడా తను తెలుసుకుంటూ తన కోర్ ని కంపాషనేట్ గా మార్చుకుంటాడు. కానీ డిల్లింజర్ కి వాళ్ళ తాత, వాళ్ళ నాన్న లాగానే ఎథిక్స్ అనేవి ఏమి ఉండవు. తను అనుకున్నట్టుగా డబ్బు సాధించడానికి మోరల్ కోడ్స్ ని కూడా బ్రేక్ చేస్తూ ఎన్కామ్ కంపెనీ సెక్యూరిటీని హ్యాక్ చేయడం, రియల్ వరల్డ్ కి ఎంత డ్యామేజ్ అవుతుందో కూడా పట్టించుకోకుండా ప్రోగ్రామ్స్ ని తన ఇష్టం వచ్చినట్టుగా మెటీరియలైజ్ చేయడం, తన కమాండ్స్ ని పాటించిన వాళ్ళని రూత్లెస్ గా రీప్లేస్ చేస్తూ ఉంటాడు. ఏవాకి టెస్ అనే ఒక సిస్టర్ ఉండేది. తను చనిపోవడానికి ముందు ఫ్లిన్ గురించి తను చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పర్మనెన్స్ కోడ్ ని తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ చేస్తుంది. ఇప్పుడు తన రీసెర్చ్ ని ఫాలో అవుతూ వెళ్లిన ఏవా ఆ పర్మనెన్స్ కోడ్ ని క్రాక్ చేసి డిజిటల్ వరల్డ్ అయిన గ్రిడ్ నుంచి రియల్ వరల్డ్ లోకి ఒక చెట్టుని మెటీరియలైజ్ చేసి దానిని టెస్ట్ చేస్తుంది. 29 మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా అది అలాగే ఉండడంతో ఆ కోడ్ వర్క్ అయిందని తనకు తెలుస్తుంది. Did we just do it? Dude, it's still there! Did we just change the world, man? ఇంకా దానిని తీసుకొచ్చి ఎన్కామ్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేద్దామని తను బయలుదేరితే పర్మనెన్స్ కోడ్ ఏవాకి దొరికింది అని తెలుసుకున్న జూలియన్ ఏరిస్ ని తన అసిస్టెంట్ ప్రోగ్రామ్ అయిన ఎథీనాని రియల్ వరల్డ్ లోకి మెటీరియలైజ్ చేసి ఏవా దగ్గర ఉన్న కోడ్ ని తీసుకురమ్మని చెప్తాడు. వాళ్ళు ఏవాని ఇంటర్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత చాలాసేపు జరిగిన చేస్ తర్వాత ఏవా తన దగ్గరున్న పర్మనెన్స్ కోడ్ కి సంబంధించిన డ్రైవ్ ని ముక్కలు చేసి నీళ్లలో పడేస్తుంది. అదే టైంలో అక్కడికి ఏరిస్ చేరుకున్నప్పటికీ అప్పటికే 29 మినిట్స్ అయిపోవడంతో తను, ఎథీనా ఇద్దరూ డీరిజల్యూట్ అయిపోతారు. కోడ్ ని ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలి అనుకుంటున్న జూలియన్ ఏవా నుంచి ఆ కోడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి తనని గ్రిడ్ లోకి డిజిటలైజ్ చేయిస్తాడు. ఒక యూజర్ అయిన ఏవా ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లోకి వెళ్తుంది. తను పర్మనెన్స్ కోడ్ ఉన్న డ్రైవ్ ని డిస్ట్రాయ్ చేసినప్పటికీ ఆ కోడ్ బ్లూ ప్రింట్ తన మెమరీలో కూడా ఉంటుంది కాబట్టి డిజిటలైజ్ అయిన తన నుంచి ఆ కోడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయమని జూలియన్ ఏరిస్ కి కమాండ్ ఇస్తాడు. ఒకవేళ ఫోర్స్ఫుల్ గా ఆ కోడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తే డిజిటల్ ఫామ్ లో ఉన్న యూజర్ అయిన ఏవా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏరిస్ అది చేయడానికి ఒప్పుకోడు. దానికి బదులుగా తనని ఆ డిజిటల్ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్ లోకి తీసుకువెళ్తాడని, బదులుగా తను ఆ పర్మనెన్స్ కోడ్ ని తనకి ఇవ్వాలని ఏవాతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఎంసీపీ ప్రోగ్రామ్ అయిన ఏరిస్ తన కమాండ్ ని డిజోబే చేయడంతో జూలియన్ ఇప్పుడు ఎథీనాని ఎంసీపీగా మారుస్తాడు. ఏరిస్ ని డిస్ట్రాయ్ చేసి ఏవా నుంచి ఆ కోడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయమని తనకి కమాండ్ ఇస్తాడు. ఇంకా ఎథీనా తన ఆర్మీతో ఏరిస్ వెనకాల పడుతుంది. వాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఏరిస్ ఏవాని రియల్ వరల్డ్ లోకి తీసుకొచ్చేస్తాడు. డిల్లింజర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా అక్కడ మెటీరియలైజ్ అయిన తర్వాత పర్మనెన్స్ కోడ్ కోసం ఏవాతో కలిసి ఎన్కామ్ కంపెనీ వైపు ఏరిస్ వెళ్తూ ఉంటాడు. డిల్లింజర్ చెప్పినట్టుగా చేయకుండా తన ఆర్డర్స్ ని డిజోబే చేయడంతో ఏరిస్ ని తన గ్రిడ్ నుంచి జూలియన్ డిస్కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు రియల్ వరల్డ్ లో ఉన్న ఏరిస్ కి 29 మినిట్సే ఉంటుంది కాబట్టి ఆ లోపు తను పర్మనెన్స్ కోడ్ ని చేజెక్కించుకుని మళ్లీ మెటీరియలైజ్ అయితే తప్ప తను పూర్తిగా ఎగ్జిస్టెన్స్ లో నుంచి ఎరైజ్ అవుతాడు. ఇంకా వాళ్ళిద్దరిని ఆపి ఆ కోడ్ ని తనకి ఇవ్వడానికి జూలియన్ ఎథీనాని పంపిస్తాడు. తను క్రాక్ చేసిన ఆ పర్మనెన్స్ కోడ్ ని తను డిస్ట్రాయ్ చేసింది కాబట్టి అది ఫ్లిన్ ఓల్డ్ గ్రిడ్ సిస్టమ్ లో ఉండే అవకాశం ఉంటుందని ఎన్కమ్ కంపెనీలోకి వెళ్లిన తర్వాత ఏవా ఏరిస్ ని ఫ్లిన్ ఓల్డ్ గ్రిడ్ లోకి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ మీద ఎథీనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు తను ఇంకా డీరిజల్యూట్ అవడానికి కొన్ని సెకండ్స్ టైం ఉంది అని తెలిసినప్పటికీ ఏరిస్ ఏవాని కాపాడడానికి ఆ గ్రిడ్ లోకి వెళ్లకుండా తనని తాను
సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఎథీనా మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. Change your plans. హ్యుమానిటీకి ఉపయోగపడే ఏ సెంటియంట్ ఏఐనైతే ఏవా క్రియేట్ చేయాలనుకుంటుందో దానికి కావాల్సిన కంపాషనేట్ కోర్ ఏరిస్ దగ్గర ఉంది అని రియలైజ్ అయిన ఏవా ఏరిస్ ని ఫ్లిన్ గ్రిడ్ లోకి వెళ్లేలా చేస్తుంది. గ్రిడ్ లోకి వెళ్లిన ఏరిస్ ని ఫ్లిన్ డిజిటల్ కాన్షియస్నెస్ తో కమ్యూనికేట్ అయ్యేలా అక్కడున్న బిట్ తనని గైడ్ చేస్తుంది. Binary digit. You're a bit. డిలింజర్ కేవలం కార్పొరేట్ గ్రీడ్ తో రియల్ వరల్డ్ కి ఎంత డ్యామేజ్ అవుతుందో కూడా పట్టించుకోకుండా పర్మనెన్స్ కోడ్ ని చేజిక్కించుకుని వెపన్స్ మాత్రమే డిజైన్ చేద్దామని ఎలా అనుకుంటున్నాడో ఇలాంటివి జరగకుండా ఉండాలనే ఫ్లిన్ ఆ పర్మనెన్స్ కోడ్ ని బయటికి రానివ్వకుండా దాచేసి ఉంచుతాడు. ఇప్పుడు దానికోసం తన దగ్గరికి వచ్చిన ఏరిస్ ని అర్థం చేసుకున్న ఫ్లిన్ డిజిటల్ కాన్షియస్నెస్ ఏరిస్ ఒక సెంటియంట్ ఏఐగా మారే అర్హత ఉందనుకుని తనకి ఆ పర్మనెన్స్ కోడ్ ని ఇచ్చేస్తాడు. పర్మనెన్స్ కోడ్ తో రియల్ వరల్డ్ లోకి ఏరిస్ మళ్లీ మెటీరియలైజ్ అయితే తనకి డిలింజర్ ఇచ్చిన కమాండ్ ని పాటించడానికి ఏరిస్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఎథీనా ఫుల్ గా కంట్రోల్ తీసుకుని తన ఆర్మీతో రియల్ వరల్డ్ లోకి వస్తూ అడ్డుపడిన డిలింజర్ మదర్ ని కూడా చంపేసి డిలింజర్ ని భయపెట్టి తనకి కావాల్సిన వెపన్స్ తో రియల్ వరల్డ్ పై ఇష్టం వచ్చిన డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. పర్మనెన్స్ కోడ్ తో రియల్ వరల్డ్ లో పూర్తిగా అడాప్ట్ అయిపోయిన ఏరిస్ ఎథీనాని ఆపడానికి ట్రై చేస్తాడు. రియల్ వరల్డ్ లో ఎథీనా చేస్తున్న డిస్ట్రక్షన్ ని ఆపడానికి ఈవా టీం డిలింజర్ గ్రిడ్ తో ఉన్న కనెక్షన్ ని క్లోజ్ చేస్తుంది. దాంతో గ్రిడ్ తో డిస్కనెక్ట్ అయిపోయిన ఎథీనా డీరెజల్యూట్ అవుతూ పూర్తిగా ఎగ్జిస్టెన్స్ లో నుంచి అరైజ్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన విధ్వంసానికి కారణం డిలింజరే అని తెలుసుకున్న పోలీస్ ఆ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి తనని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే జైలుకి వెళ్లకూడదు అనుకుంటున్న జూలియన్ గ్రిడ్ లోకి తనని తాను మెటీరియలైజ్ చేసుకుంటాడు. ఇంకా పర్మనెన్స్ కోడ్ తో రియల్ వరల్డ్ లో తిరుగుతున్న ఏరిస్ తన ప్రెడిసెసర్ అలాగే ఐసో అయిన కోరాని వెతికే ప్రయత్నంలో పడతాడు. గ్రిడ్ లోకి వెళ్లిన జూలియన్ ఒక ప్రోగ్రామ్ గా మారితే ఫస్ట్ మూవీలో ఎంసీపీ కోసం పనిచేస్తున్న సార్క్ కి ఉన్న ఐడెంటిటీ డిస్క్ ఇప్పుడు తనకి ఎస్ఐనై ఉంటుంది. ఇక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అది చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు వచ్చిన ట్రాన్ మూవీస్ లో జరిగిన స్టోరీ. ఇంకా తర్వాత అది ఎటు వెళ్తుంది అనేది రైటర్స్ కే తెలియాలి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే దీనిని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.